వాక్యం అనే జీవాహారమును విత్తడానికి సేవకుడు మీ మధ్యకు వచ్చినప్పుడు, సంఘ కాపరం మీ మధ్యకు వచ్చినప్పుడు, ఆ వాక్యమును ఎత్తు పట్టుకొని విత్తుతూ ఉంటే, విత్తబడిన వాక్యము త్రోవ పక్కన పడితే సాతాను అనే ఆ యొక్క సాతాను నీ జీవితంలో ఉన్న వాక్యమును ఎత్తుకుపోతుంది. నీవు ఫలించాలి అంటే ఆ విత్తనము సరైన నేలలో పడాలి. నీ హృదయము దానిని స్వీకరించాలి. గమనించండి, విత్తువాడు విత్తనములు కొన్ని చేత పట్టుకుని విత్తుచూ ఉండగా కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన పడిన విత్తనము అంటే నీవు రిసీవ్ చేసుకోలేని వాక్యము. క్రైస్తవుడిగా ఉండి దేవుని వాక్యమును వింటున్నావు కానీ, దేవుని వాక్యమును చదువుతున్నావు కానీ దాన్ని గ్రహించలేని బ్రతుకు, దాని ప్రకారంగా జీవించలేని బ్రతుకు ఎలాంటిదో తెలుసా? వాక్యము మన హృదయములో నుంచి సాతానుడు ఎత్తుకుపోతూ ఉన్నాడు. అందుకనే వాక్యము నీ జీవితంలో లేక వాక్యానుసారమైన జీవితము నీవు జీవించలేకపోతూ ఉన్నావు. మరికొన్ని ఎక్కడ పడ్డాయో చూడండి. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మ నీరు లేనందున దేవునికి స్తోత్రం కలుగును గాక. మరికొన్ని సరైన రాతి నేలలో పడుతూ ఉన్నాయి. వాక్యమును వింటూ ఉన్నాం. మన వాక్యమును విన్న మనము ప్రార్థన జీవితంలో లేనందున, వాక్యముకు తగ్గ ఆ ప్రార్థన నీ జీవితంలో లేనందున అవి ఏమైపోతున్నాయో తెలుసా? నీ వాక్యమును వింటున్నావు, ఇలా జీవించాలని ఆలోచన చేస్తున్నావు, కానీ ప్రార్థన నీ జీవితంలో లేదు కనుక పాపము నీ జీవితంలో దొంగిలిస్తూ ఉంది. ఆ దొంగిలించడం వల్ల అదేమవుతుందో తెలుసా? వాక్యము నీ జీవితంలో ఫలించలేకపోతూ ఉంది. వాక్యమును వింటున్న నీవు వెంటనే వెళ్ళి టీవీలు కాడ కూర్చుంటున్నావు. వాక్యమును వింటున్న నీవు వెంటనే వెళ్ళి అక్కడెక్కడ ఆ మాటలు ఈ మాటలు మోసుకొస్తూ ఉన్నావు. ఇలాంటివి చేయడం వల్ల నీ ఆత్మీయ జీవితము ఏమైపోతుందో తెలుసా? ఫలించలేకపోతూ ఉంది.